రైట్. ఇక 2-3 కీలకమైన అంశాలండి. మొన్న అన్నామలై, ఇవాళేమో షహజాద్ పూనావాలా, ఇలాంటి కీ లీడర్స్ పార్టీని విడిచిపెట్టి వెళుతూ ఉండటం అనేది దేనికి సంకేతం? అంటే ఆ సఫకేషన్ వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయి పార్టీలో? అంటే మొన్న అన్నామలై వెళ్ళడం కావచ్చు, ఇప్పుడు షహజాద్ పూనావాలా వెళ్ళడం కావచ్చు, వీళ్ళిద్దరి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అన్నామలై వెళ్ళిన విధానం కానీ షహజాద్ పూనావాలా వెళ్ళిన విధానం కానీ రెండింటికి డిఫరెన్స్ ఉంది. అన్నామలై ఏమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనను కొంచెం పక్కన పెట్టారు అండ్ నాగేంద్రన్కి పెద్దపీట వేశారు. అండ్ ఆ ఏడీఎంకేతో పొత్తు విషయంలో బీజేపీ అధిష్టానం సీరియస్గా ముందుకు వెళ్ళింది అండ్ దానికోసం సుముఖత వ్యక్తం చేయడం. అండ్ ఇక్కడ అన్నామలైకి ఇష్టం లేదు అది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అన్నామలై వెళ్ళడానికి కారణము లేదు, ఆయన జాతీయ భావనను కలిగినటువంటి వ్యక్తి. ఆయన సొంతగా ఆయన ఒక పార్టీ పెట్టుకుని ఆ పార్టీ ద్వారా ఆయన తమిళనాడులో వెళ్ళాలనుకుంటున్నాడు. బీజేపీ అనే ఒక బ్యాగేజ్ అవుతుంది. బీజేపీ ద్వారా వెళ్ళడం వల్ల ఓట్లు నష్టపోతాను కానీ వచ్చేది లేదు అనే ఒక అభిప్రాయంతో ఉన్నాడు అన్నది ఒక అభిప్రాయం. షహజాద్ పూనావాలా వెళ్ళిన విధానం చూస్తే ఈయన ఎక్కడ డిఫర్ కావాలి. ముఖ్యంగా మోదీ గారితో ఉంటాను, వ్యవస్థతో నేను ఉంటాను, కానీ నేను ఈ పర్టికులర్ పార్టీలో ఉన్నాను అంతే, వ్యవస్థలో ఉన్నాను, కానీ నేను నా ఐడియాలజీని నేను వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి షహజాద్ పూనావాలా చెప్తున్నాడు. షహజాద్ పూనావాలా మనందరికీ తెలుసు, ఆయన జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అన్ని ఛానళ్లలో ఆయన డిబేట్స్ లో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. బీజేపీ వాయిస్ ని సమర్థవంతంగా వినిపించేటువంటి అధికార ప్రతినిధుల జాబితా తీస్తే అందులో మొదటి ప్లేస్ లో ఉండే వ్యక్తి షహజాద్ పూనావాలా. మిగతా అందరికంటే కూడా, నేషనల్ స్పోక్స్ పర్సన్స్ అందరికంటే కూడా షహజాద్ పూనావాలా చాలా లాజికల్ గా బీజేపీ ఆర్గ్యుమెంట్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు వెళ్ళిపోవడం అని అంటే గనక ఇది ఖచ్చితంగా బీజేపీకి తీరని లోటు అవుతుంది. అండ్ దీన్ని ఎవరో ఇంకొకరు భర్తీ చేయవచ్చు. ఇప్పుడు స్మృతి ఇరానీ జనరల్ సెక్రటరీ అయ్యారు. ఇంకో స్పోక్స్ పర్సన్స్ లిస్టు ప్రకటించలేదు, నేషనల్ స్పోక్స్ పర్సన్స్ లిస్ట్ ప్రకటించేది ఉంది. అందులో ఎవరు వస్తారో తెలియదు, ఏ ఫేసెస్ వస్తాయో తెలియదు. ఇప్పుడు ఈవెన్ తేజస్వి సూర్య లాంటి వాళ్ళు యంగ్ ఫేసెస్ ని మోస్ట్లీ స్పోక్స్ పర్సన్స్ కి పెట్టే అవకాశం ఉంది. ఆఫీస్ బేరర్లు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు అంటే అనుభవం కూడా ఉండాలి అండ్ ఈ పార్టీ నావిగేషన్ ఉండాలి. బట్ స్పోక్స్ పర్సన్స్ ఏంటంటే డైరెక్ట్ గా రోజు మీడియా ఛానల్లో కనబడే వ్యక్తులు కాబట్టి డైరెక్ట్ గా ప్రజలకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆకట్టుకునే విధంగా మాట్లాడాలి. సో అక్కడ మేబీ యంగ్స్టర్స్ ని పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు షహజాద్ పూనావాలా ఆయన ఇచ్చినటువంటి ఆయన రిసిగ్నేషన్ లెటర్లో ఆయన రాస్తూ ఆయన అనేక విషయాలు చెప్పారు. నా పర్సనల్ రీజన్స్ కోసం వెళుతున్నాను, నేను వ్యక్తిగత కారణాలు అండ్ నాకు ఫైనాన్సెస్ పరంగా కూడా కొంచెం కష్టంగా ఉన్న పరిస్థితి, నేను దాని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. నేను పార్టీని విభేదించట్లేదు అండ్ ఐడియాలజీని విభేదించట్లేదు. మోదీ గారి కోసం, ఆ ఐడియాలజీ కోసం నేను ఎక్కడున్నా పనిచేస్తాను, కానీ సిస్టంలో ఉండను అని చెప్పి ఆయన చెప్పారు. ఫస్ట్ ఆయనను వారించారట జాతీయ నాయకులు పిలుచుకొని, లేదు మీరు వెళ్ళొద్దు, మీరు మళ్ళీ రీథింక్ చేయండి, కొంత ఆలోచించండి అని చెప్తే కూడా ఆయన వినలేదు. మళ్ళీ ఇంకో లెటర్ రాశాడు. ఫస్ట్ ఒక లెటర్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఇంకో లెటర్ రాశాడు. ఆ లెటర్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు కొన్ని అన్వాంటెడ్ ఎలిమెంట్స్, కొన్ని పరిస్థితులు వచ్చాయి, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి, దీన్ని నేను ఓవర్కమ్ చేయలేనని ఒక మాట అంటూ వెళ్ళాడు. ఏది ఆ అన్వాంటెడ్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ చర్చ నడుస్తుంది. ఏది అన్వాంటెడ్? షహజాద్ పూనావాలా ఎక్కడో నొచ్చుకొని వెళుతున్నారు అనేది మెసేజ్ అయితే బయటకు వెళ్ళింది, మెసేజ్ అయితే వచ్చింది. ఎవరి వల్ల అని అంటే కొంతమంది అమిత్ మాలవ్య వల్లనే అని అంటున్నారు, కొంతమంది ఏమంటున్నారు షహజాద్ పూనావాలానే ఐటీ సెల్ కన్వీనర్ కావాలని కోరుకున్నాడు కానీ అది దక్కలేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇదైతే కొంత దీని మీద కొంత పునరాలోచించాల్సిన అవసరం అయితే ఉంది బీజేపీ అధిష్టానం. ఎందుకంటే షహజాద్ పూనావాలా అంటే ఒక్క వ్యక్తే ఉండరు, ఒక్కొక్కసారి ఒక 3-4 నాయకులు ఇలా వరుసగా వెళ్ళిపోతున్నారంటే ఒక రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అండి. ఆ రాంగ్ మెసేజ్ వెళ్లకుండా వీళ్ళు సముదాయించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది బీజేపీ సిస్టంలో అఫ్ కోర్స్ వాళ్ళు వ్యక్తి కాదు ఇంపార్టెంట్, వ్యవస్థ ఇంపార్టెంట్ అని నమ్మేటువంటి సిద్ధాంతం బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ లో ఉంటుంది. వ్యవస్థ ఇంపార్టెంట్, వ్యక్తులు కాదు. వ్యక్తులు ఉన్నా లేకపోయినా రేపు పొద్దున కొత్త వ్యక్తులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. సో బట్ వ్యవస్థ ఇంపార్టెంట్ అనే ఒక లక్ష్యంతో బీజేపీ సిస్టమ్ నడుస్తుంది. అట్లాంటి దాంట్లో ఈ ఇద్దరు వ్యక్తులు అన్నామలై కానివ్వండి, షహజాద్. ఇప్పుడు అన్నామలై ఆ రోజు మనం అనుకున్నాం ఆయన ఒక జాతీయవాద రాజకీయాలు తమిళనాడులో చేస్తారు, చాలా బాగుంటుంది, మంచిదే అనుకున్నాం మనం. కానీ లిటరల్లీ ఇవాళ ఈ మధ్య కాలం చూస్తే ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి మీరు. అన్ని గుజరాత్కే తరలిస్తుకుపోతున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న నీట్ విద్యార్థుల విషయంలో ఒక నెగటివ్ కమెంట్ చేశారు. అంటే అఫ్ కోర్స్ అన్నామలై కూడా ద్రవిడ రాజకీయాలను తీసుకుంటున్నారా, జాతీయవాద రాజకీయాలకు దూరం వెళుతున్నారా అనివార్యమైన పరిస్థితి అనే క్వశ్చన్ కూడా వచ్చింది. ఇప్పుడు అన్నామలై లాంటి వ్యక్తిని కూడా ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన అన్నామలై అంత స్థాయికి రావడానికి కారణం దిస్ ఐడియాలజీ.
తమిళనాడులో ఈ ఐడియాలజీని తీసుకెళ్లే వ్యక్తి ఒకరు ఉన్నారు అన్నప్పుడు ఆటోమేటిక్ అందరూ ర్యాలీ అవుతారు ఆయన చుట్టూ. ఇప్పుడు ఆయన ఆ పాపులారిటీని తీసుకొని ఇప్పుడు ఆయన వేరే వాయిస్ వినిపిస్తే అది ఖచ్చితంగా ఐడియాలజీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. సో అన్నామలై ఆ ప్రయత్నం అట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఇప్పుడు నిన్ననే ఏదో కాంక్లేవ్ లో మాట్లాడుతూ అంటున్నారు అన్ని గుజరాత్కే వెళుతున్నాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది డెఫినెట్లీ డైరెక్ట్లీ నరేంద్ర మోదీ గురించి మాట్లాడినట్టే. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు షహజాద్ పునావాలా ఇవాళ ఏం మాట్లాడారు అంటున్నారు, కానీ రేపు పొద్దున ఎటువంటి వాయిస్ తీసుకుంటారో తెలియదు. సో ఇది ఖచ్చితంగా బీజేపీ కొంత ఎదురు దెబ్బనే. దీని నుంచి ఏ పాఠాలు నేర్చుకుంటుంది, ఎలా దీన్ని రివ్యూ చేసుకుని ఎలా ముందుకు సాగుతుంది అనేది మనం చూద్దాం. ఒకసారి అన్నామలై ఏం మాట్లాడారో కూడా విందామండి. అంటే మీరు అన్నారు కదా ప్రతి ప్రాజెక్టు గుజరాత్కే వెళ్లాల్సిన అవసరం లేదు, బీజేపీ కోర్ కమిటీ అమిత్ షా నివాసంలో సమావేశం కావడం చూసి నేను చాలా బాధపడ్డాను, 2036 ఒలింపిక్స్ను కూడా గుజరాత్లోనే నిర్వహించాలనుకుంటే చాలా సీరియస్, చాలా క్రిటికల్గా ఆయన మాట్లాడారేమో అని అనిపిస్తుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందామండి. You can't have all the AI companies going there, all wafer companies going there, 2030 Commonwealth Games going there, 2030 Police Games going there, 2036 Olympic Games going to Ahmedabad. You cannot have this Gujarat model of all India development. That has to break. People are watching. People in Andhra watching, people in Tamil Nadu watching, people in Kerala watching. It has to be a genuine broad-based development. Only then a national party will be accepted in a tough place like Tamil Nadu, when you are fair to all the people. So that I hope, because right now, whether you like it or not, the most powerful person and the second most powerful person in the country happens to come from Gujarat. Natural. And they happens to be good in their job also as a Prime Minister, as a Home Minister. So these are the things that see, it is not necessarily you can put a good leader, madam. Emotions matter. And how you function from Delhi matter. You can't call a core committee in Amit Shahji's residence. I felt so upset when Tamil Nadu Bharatiya Janata Party's core committee happened in the house of the Home Minister. I think it is wrong. The core committee of a state, any party, it has to happen in Tamil Nadu. It has happened in this soil. The decisions have to be made for this soil. Meghalaya 2021, the same central government said Karnataka doesn't have any business to build a dam. It has to come to center. The same government in 2026 in Parliament said Karnataka can build. Central permission is not required. Why this change in 5 years? People are watching it. Because రైట్, అది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు గుజరాత్ గురించి. 2036 ఒలింపిక్స్ కూడా అక్కడే చేస్తారా అని అడుగుతున్నారు. అంటే అంతగా కోపం వచ్చేసింది ఆయనకి. అంటే ఇక్కడ మనము ఒక లైన్ లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పోల్చుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితి ఏంటి? తమిళనాడులో ఎన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి? అన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంతా తమిళనాడులోనే ఉన్నాయి. తమిళనాడులో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తమిళనాడు. అన్ని అక్కడే ఉన్నాయి. మనం అలా లెక్కేస్తే ఇప్పుడు పోర్ట్ సిటీస్ లో చాలా విపరీతంగా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో అంటే ఇప్పుడు గుజరాత్ మోడల్ ని ఇప్పుడు వ్యతిరేకించే పరిస్థితికి అన్నామలై వచ్చారంటే ఇందులో క్వశ్చన్ ఉందండి. ఫస్ట్ ఎప్పుడు కూడా సార్ వాసు గారు, ఇక్కడ చాలా మంది ఒకటే వర్షన్ వినిపిస్తుంటారు, ఏదో గుజరాత్ కి తరలిస్తున్నారు. నరేంద్ర మోదీ తరలించడం ఉండదు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎటువంటి వసతులు కల్పిస్తే సుస్థిర వాతావరణం ఉంటే, రాజకీయ సుస్థిరత అన్నిటికంటే ముఖ్యమైన అంశం. రాజకీయ సుస్థిరత ఉండాలి, అక్కడ సహజ వనరులు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా ఉండాలి, అండ్ అది కాక సింగిల్ విండో సిస్టమ్ ఉండాలి. కంపెనీ ఇష్టం అది ఎక్కడికి రావాలనేది కంపెనీకి అందుకే ఎప్పుడు అంటుంటారు కాంపిటేటివ్ ఫెడరలిజం అని. నిజానికి మాట్లాడితే అది కరెక్ట్. అన్ని రాష్ట్రాలు కూడా కాంపిటేటివ్ స్పిరిట్ తో, ఎవరు ఇక్కడ ఏ రాష్ట్రంలో లేని కాలంలో నిజంగా ఫస్ట్ టైం గుజరాత్ లో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చారు. ఏదైనా ఒక ఆర్గనైజేషన్, ఒక ఇండస్ట్రీ పెట్టాలి అని అంటే అసలు ఎటువంటి పరిమితులు కావాలో వాటికి సంబంధించిన చెక్ లిస్ట్ అవన్నీ కూడా ఒకే దగ్గర ఫటాఫట్ ఆ పర్మిషన్స్ వచ్చే విధంగా ఒక సిస్టమ్ గుజరాత్ లో తీసుకొచ్చారు. సో అందుకే గుజరాత్ లో డెవలప్మెంట్ ఫాస్ట్ గా జరగడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అట్లాంటి సిస్టమ్ వచ్చిన తర్వాతనే మన హైదరాబాద్ లో పెట్టుబడులు వచ్చాయి. నిజానికి చంద్రబాబు గారి టైంలో హైదరాబాద్ లో పెట్టుబడులు రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ పాలసీలు కారణం. మనం ఒక 20 ఏళ్ల క్రితం చూస్తే వాసు గారు, 20 ఏళ్ల క్రితము పెట్టుబడులు వస్తున్నాయంటే, విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటే, ఎంఎన్సీలు వస్తున్నాయంటే ఎన్ని పెద్ద నిరసనలు మనం చూసామండి. ఇక్కడ బహుళ జాతి కంపెనీలని ఎంతగా తిట్టినారండి కమ్యూనిస్టులు. బహుళ జాతి కంపెనీలు, పెట్టుబడిదారీ విధానాలు, ఇవన్నీ మాట్లాడారా లేదా? ఇప్పుడు అదే కమ్యూనిస్టులు చెప్తున్నారు కార్పొరేట్ కంపెనీలు కావాలి, మాకు ఉద్యోగాలు రావాలి, ఇక్కడ మాకు పెట్టుబడులు రావాలి, మాకు ఉద్యోగాలు రావాలి. సెజ్లకు వ్యతిరేకంగా కొట్లాడారా లేదా వీళ్ళు? స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కి వ్యతిరేకంగా. సో ఐడియాలజికల్లీ మనం వాటిని పట్టుకొని మనం ఇక్కడ రాలేదు అని అంటే ఎట్లా? అండ్ మోదీ చెప్తేనే అవుతుందని అంటే కనుక ఆంధ్రప్రదేశ్కి ఆమ్కా ఎందుకు వచ్చింది? మరి తమిళనాడుకి ఇస్రో ప్రాజెక్ట్ ఎందుకు పోయింది అక్కడికి? మనం అంటే ఒకే లెక్కనే ఆలోచించడానికి లేదు. ఇప్పుడు తమిళనాడులో డిఫెన్స్ కారిడార్ ఉంది. తమిళనాడులో అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము ఈ పర్టికులర్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాము, ఎవరైతే ఇక్కడ పెట్టుబడులు పెడతారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని ఏమంటారు, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లోని చూడండి, వచ్చే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ఒక పాలసీ రూపకల్పన చేసుకోవాలి. ఆ పాలసీకి అనుగుణంగా వాళ్ళు ఏదో 10 మంది దగ్గరికి తిరగాల్సిన అవసరం ఉండకూడదు పెట్టుబడిదారులు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే వస్తుంది. అన్నామలై ఇలాంటి వాడికి అన్ని తెలుసు ఇవన్నీ.
బట్ తమిళనాడు ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం ఈ మాట మాట్లాడాడు. That's it. మనకు నెక్స్ట్ ఫైనల్ టాపిక్లోకి వెళ్ళేప్పటికి టైం కూడా ఎక్కువ లేదు. డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాన